మామయ్యతో సరదాగా ఛానల్‌కి మీ అందరికీ స్వాగతం. సరదాగా ఒక కథ చెప్పుకుందామా? అనగనగా రామాపురం అనే గ్రామంలో సీతయ్య అనే ఒక రైతు ఉండేవాడు. సీతయ్య ఒకరోజు ఒకరింటికి భోజనానికి వెళ్తే ఆ ఇంట్లో వాళ్ళు ఆ రోజు కాకరకాయ కూర వడ్డించారంట సీతయ్యకి. అది తిన్న సీతయ్య మహా అద్భుతంగా అనిపించింది. మనం కూడా ఇంట్లో కాకరకాయ కూర వండుకొని తినాలి అని ఆశపడ్డాడు. తెల్లారి వెళ్ళి మొత్తం ఊరంతా గాలించాడు కాకరకాయల కోసం. కానీ ఎక్కడా కాకరకాయలు దొరకలేదు. ఆ రోజుల్లో కాకరకాయలు అంత ఈజీగా దొరికేవి కాదంట. సరే మనోడికి కాకరకాయ దొరకపోతే మనమే పండించుకుందాము అనుకుని ఎలాగో అలాగో ఒక కాకరకాయ విత్తనం సంపాదించుకున్నాడంట. దాన్ని తన పొలంలో నాటి జాగ్రత్తగా పెంచాడు చెట్టుని. ఎంతో జాగ్రత్తగా పెంచితే ఆ చెట్టు పెరిగి పెద్దగైనాక మూడే కాకరకాయలు కాసిందంట. ఆ కాకరకాయలను రోజు చూస్తూ చక్కగా వాటికి నీరు పోసి ఎరువేసి పోషించి ఆ 3 కాకరకాయలు కొంచెం పెద్దవయ్యాక వాటిని కట్ చేసుకుని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లి వాళ్ళ ఆవిడకిచ్చి మంచి మసాలాలు పెట్టి కూరొండు ఇద్దరం కలిసి తిందాం రేపు అని చెప్పాడంట. వాళ్ళ ఆవిడ కూడా సరే అని చెప్పేసి అంది. మన సీతయ్య రోజు పొద్దున్నే పొలం పనికి వెళ్తాడు కదా, ఆ నెక్స్ట్ డే కూడా అట్లాగే పొలం పనికి వెళ్ళిపోయాడంట. పనికైతే పోయాడు కానీ ఇక అక్కడ ఈ కాకరకాయ గురించే తలుచుకుంటూ ఉన్నాడు. ఈ రోజు మా ఇంట్లో కాకరకాయ కూర వండేస్తుంది నా భార్య, ఇంటికి తొందరగా వెళ్ళి తినాలి. కాకరకాయ ఎంత బ్రహ్మాండంగా వండుతుందో, మసాలాలు అవి ఇవి అన్ని తలుచుకుంటూ నోట్లో నీరు ఉడుతుందంట. కాకరకాయలు ఎప్పుడెప్పుడు తిందామా అని ఆ ధ్యాసలోనే ఉండిపోయాడు మనోడు. ఇక్కడ మనోడు అట్లా ఉంటే ఇంటి దగ్గర తన భార్య ఆ కాకరకాయలకు వండడం కోసం మంచిగా మసాలాలంతా సిద్ధం చేసుకుని ఉల్లి కారము అది ఇది సిద్ధం చేసుకుని ఆ కాకరకాయలు కోసి అందులో నింపేసి మంచి మూకుడు పెట్టేసి అందులో నూనె పోసేసి ఆ కాకరకాయలు వేయించడం మొదలు పెడితే ఇక ఆ మసాలాలకి ఆ కాకరకాయకి అద్భుతమైన సువాసన రావడం ప్రారంభించిందంట. అది ఆ కూర మొత్తం ఉడికిపోయింది. అట్లా కూర ఉడుకుతున్నంతసేపు ఆమె కూడా ఇది ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుగా ఉంది. సరే కూర ఉడికింది కదా, ఇప్పుడు మరి రుచి చూడాలి కదా అని చెప్పేసి ఒక కాకరకాయని తీసుకొని నోట్లో వేసుకొని చూసిందంట ఎట్లా ఉంది అని చెప్పేసి. అది బ్రహ్మాండంగా కుదిరిందంట. ఇంకా ఆమె కూడా ఈ కాకరకాయ కూర ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తుంది. ఇంకా ఆమెకు బాగా ఆకలి అవుతుంది. ఇంకా సీతయ్యనేమో ఇంకా పొలం నుంచి తిరిగి రాలేదు. సరే నా వాట కాకరకాయ ఎట్లాగో ఉంది కదా, అన్నం పెట్టుకుని తినేద్దామని చెప్పేసి అన్నం వడ్డించుకొని ఆ కాకరకాయ వడ్డించుకొని తినేసింది. ఈ లోపు మనోడు సీతయ్య పొలం నుంచి వచ్చేసాడు. రాగానే ఏమో ఈ కాకరకాయ కూర వండినట్టున్నావు కదా, మంచి గుబాలింపు వస్తుంది, త్వరగా వడ్డించి తినేద్దాం అని చెప్పి తొందరగా చేతులు కాళ్ళు కడుక్కొని భోజనానికి కూర్చుంటాడు. ఈ లోపు తన భార్య కంచం పెట్టేసి కాకరకాయ కూర వడ్డించి అన్నం వడ్డించిందంట. అది చూసి ఏంటి ఒకటే ఉంది, మిగతా 2 ఎక్కడికి వెళ్ళాయి అని చెప్పేసి సీతయ్య అడిగితే వాళ్ళ భార్య రుచి చూద్దామని ఒకటి తిన్నా అండి, ఇంకొకటి ఆకలేస్తే నా వంతుగా అన్నాన్ని పెట్టుకుని తినేసాను అని చెప్పింది. అది వినగానే మనవాడికి చాలా కోపం వచ్చేసింది. అలా ఎలా తినేస్తావు నువ్వు 2 కాకరకాయలు అని చెప్పేసి భార్య మీద అరిచాడంట. ఆవిడ సీతయ్య కంచంలో ఉన్న కాకరకాయని తీసుకుని ఇట్లా పట్టుకుని ఇలా ఊపుతూ ఇలా తినేసానని చెప్పి ఆ 3ది కూడా నోట్లో వేసేసుకుందంట. మనవాడు పరిస్థితి ఏంటి ఆలోచించండి. కాకరకాయ రుచి అంటే అంత అద్భుతంగా ఉంటుంది. మీకు ఎంతమందికి ఇష్టం కాకరకాయ అంటే నాకు కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేస్తూ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మంచి వేమన సుమతి శతకాలు, పొడుపు కథలు, తెలుగు సామెతలు ఇలాంటి ఎన్నో తెలుగులోని తీయదనాల కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహిస్తారు కదూ. ధన్యవాదములు.